శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందామండి. ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి రాశిలోనే గురుడు ఉండడం మంచి అదృష్టం అండి. స్థిరమైన కోరికలు, స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు. సజ్జనులతో సావాసం ఉంటుంది. అలాగే స్త్రీలలో శ్రేష్ఠుడు అనిపించుకుంటారు మీరు. అద్భుతమైనటువంటి ఫలితం బాగా ఉంది. గురుడు కాబట్టి పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి కూడా రాశిలో ఉండడం వల్ల సంతాన యోగము, విద్యలో బాగా రాణించడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి రాశ్యాధిపతి కాదు, మీ ద్వితీయాధిపతి అంటే బుధుడు లాభస్థానంలో ఉండడమే కారణము. లాభంలో రవి బుధుడు ఉన్నారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. పాట పాడే వాళ్ళకి, సింగర్స్కి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి బాగుంటుంది. సంగీత సాధన మీరు బాగా చేసి తీరుతారు. అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చాలా అద్భుతంగా చేస్తారు. మీ తోబుట్టువులు కలుస్తారు. కానీ మీ తమ్ముడికి కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో, అయితే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగ్గడమో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చదువు విషయంలో మీరు ఏం ఆటంకాలు ఉండవండి. ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి మీ చదువు విషయంలో. అంతేకాకుండా మీరు తల్లిగారికి ప్రేమ, అభిమానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఆవిడ వలన మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఆవిడకి ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇది 2 ఒకటే అనుకోండి. సో అద్భుతం, మంచి, చాలా అద్భుతమైన మంచిది. అలాగే భూములు, వాహనాలు, గృహాలు వాటందరూ అవే వస్తాయి. వ్యవసాయదారులకు పంటలో నష్టం రాకుండా లాభాలే ఉంటాయి. సంతానం విషయంలో మీకు మాత్రం ఏ ప్రాబ్లం ఉండదండి. పైగా చంద్రుడితో కలిసిన కేతు కాబట్టి పుత్రికా సంతాన యోగం కలుగుతారు. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా స్టాక్ అండ్ స్టేట్స్ అంటాం కదా, వాటిలో మీకు బాగా కలిసి వస్తుందన్న సందేహం లేదు. సక్సెస్ అవుతారు. స్పెక్యులేషన్లో మీకు బాగా రాణిస్తుంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో, కళారంగంలోనూ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలకి చెప్పచ్చండి బాగా కలిసి వచ్చే కాలము. వాళ్ళ జీవితాంతం కూడా డబ్బులు సంపాదించుకుంటుంటారు. ఈ రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే కొరియోగ్రాఫర్స్కి చాలా బాగుంటుంది. వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. దాంపత్య జీవితం అంటే అద్భుతం కదండి. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది. అంతేకాకుండా సకాలంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీరు కోరుకున్న సంబంధాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల, భాగ్యాధిపతి కూడా బాగుండడం వలన మీరు తీర్థయాత్రలు చేయడము, గురువుగారులు పీఠాధిపతులతో కలవడము, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, కాలభైరవాష్టమి, కాలభైరవుడు ఉంటారు కదా, ఆయన దర్శనము చేయడము, విదేశాలకు వెళ్ళడం జరుగుతుందండి. మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశ పర్యటన మీకు ఉంది. మీ పర్సనల్ పనులు, షూటింగ్లు రీత్యా, అలాగే మీకు విదేశాలు, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము, అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఉండడము, అది విదేశీ వ్యాపారాలతో మీకు లింక్ కూడా ఉండడం జరుగుతుందండి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా బంగారము, వెండి వస్తువులు, స్టేషనరీ, ఫుడ్ బిజినెస్, అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు, ఎడ్యుకేషన్ సంస్థలు, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీ చేస్తున్న వంటి ఉద్యోగంలో మార్పులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీ పై అధికారుల చేత మన్ననలు పొందడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా రవి బుధులు లాభస్థానంలో ఉన్నారండి. రవి బుధులు లాభస్థానంలో ఉండడం వలన
విశేషమైన సంపదలు, అదృష్టము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ యాస్ట్రాలజర్స్ ఉన్నారు కదా మీ దాంట్లో, వాళ్ళకి బాగుంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల తరచూ మీకు కళారంగంలో బాగా అభిరుచి ఉంటుంది. భూములు కొనుగోలు చేస్తారు మీరు. అంతేకాకుండా తరచూ మీరు ఎక్కువగా మీటింగ్స్లో పాల్గొనడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా శని శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా రచయితలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు ఉన్నంతకాలము అంటే జీవితాంతం కూడా రచయితలుగా ఉండి ధన సంపాదనలు, పేరు ప్రఖ్యాతులు మీరు తెచ్చుకుంటారంటే సందేహం లేదు. అలాగే శుక్రుడితో కలిసిన శని, లాభంలో శని రాహువులు బ్రహ్మాండం కదండి, విపరీతమైన ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటారు. 3 ప్లానెట్స్ రవి, శని, రాహువులు, ఈ 3 కూడా విపరీతమైన రాజయోగాన్ని కలిగించడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విదేశాల్లో ఉండడము, అలాగే రాజకీయ నాయకులకి పదవులు రావడము, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడము, మీ మాటకు చలామణి అవ్వడము, ప్రజాదరణ ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంతే 12వ భావంలో రవి ఎగ్జాల్టేషన్ ఉన్నాడు, 4th భావాధిపతి. మంచిదేనండి, తప్పేం కాదు. కాబట్టి అధికమైన ఖర్చులు ఉంటాయి. మంచి వాటికి మాత్రం ఖర్చు చేస్తారు. చెరువులు, బావులు తవ్వించడానికి, గుడులు, గోపురాలు, ధ్వజస్తంభాలు, వీటన్నింటికి అంటే మంచి వాడికి దేవుడికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ధనం ఖర్చు బాగా చేస్తారు. మీకు సన్మానాలు జరుగుతాయి. అద్భుతంగా ఈ వారం మొత్తం చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య భగవాని యొక్క అష్టోత్తరాలు అలా చేసుకోవడం. సూర్య భగవాన్ యొక్క నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవడము, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి మీరు సూర్య భగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలి. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలంటే మేజర్ గ్రహాలంటే అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు, ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి, మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రాన్ని జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన, పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి, దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖ దుఃఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి
మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.